మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు యుద్ధభూమిలో వైరి వర్గాల్లాగా మోహరించి ఉన్నాయి. అయితే ఈ సమావేశాల్లో రసవత్తరంగా సాగేటటువంటి చర్చ ఏమిటి అంటే బడ్జెట్ మీద కాదు. చర్చ అంతా బహుశా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ క్లాసిఫికేషన్, సబ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ బిల్లు ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. కానీ వాస్తవానికి చర్చ అంతా అధికార పక్షం, ముఖ్యమైన ప్రతిపక్షం, గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని నిలదీయడానికి ఈ 10 ఏళ్లలో మీరు ఏం చేశారు, ఏం పొడిచారు, మీ హయాంలో ఇంత అవినీతి జరిగింది, అంత అవినీతి జరిగింది, కాళేశ్వరం, మేడిగడ్డ, ఏదైనా విద్యుత్తుకు సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారం, ఇదంతా కూడా రావచ్చు. అలాగే అధికార పక్షానికి 15 నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాంగ్రెస్ పార్టీ మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, మీరు అమలు చేసింది ఎంత, ఇది స్త్రీలకు ఇచ్చేటటువంటి పెన్షన్ విషయం ఏమైంది, రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఏమైంది, దళిత బంధుకు సంబంధించినటువంటిది ఏమైంది, యువత ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఏమైంది, ఇట్లాంటి విషయాల మీద ప్రతిపక్షాలను నిలదీయాలనేటటువంటిది వాళ్ళు కూడా ఒక పక్కన కత్తులు నోరుతున్నారు, కసరత్తులు చేస్తున్నారండి. ఎవరికి వాళ్ళే. నిన్న మొదలైంది గవర్నర్ ప్రసంగం. సాధారణంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేసిన లేదా పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం చేసిన బడ్జెట్కి ముందు అది ప్రభుత్వానికి అంటే రిటర్న్ స్క్రిప్ట్ చదువుతారు వాళ్ళు అనేటటువంటిది ఒకటి ఉంది మనకి జనరల్గా. అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటిదే, ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కలే అక్కడ వాళ్ళు చెప్తారు, గవర్నర్ కానీ రాష్ట్రపతి గారు కానీ. ఇక్కడ కూడా నిన్న గవర్నర్ చేసినటువంటి ప్రసంగం మీద ప్రతిపక్షాలు చాలా తీవ్రంగానే విమర్శలు చేశాయి, సహజంగా కూడా చేస్తాయి. బీఆర్ఎస్ కేటీఆర్ లాంటి వాళ్ళు ఇది కాంగ్రెస్ ప్రెస్ మీట్ లాగా ఉంది కానీ గవర్నర్ ప్రసంగం లాగా లేదని చెప్పేసి ఆయన అన్నాడు. సిపిఎం లాంటి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, మీరు ఇక్కడ గవర్నర్ చేసినటువంటి ప్రసంగం ఏమిటి, ప్రజల్ని తప్పుద్రోవ పట్టించేవిగా ఉంది అని చెప్పేసి సిపిఎంఏ కాదు, బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కాదు, ప్రతిపక్షాలు ఈ విధంగా అధికార పక్షాన్ని విమర్శిస్తూ మాట్లాడేయండి. కేవలం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి ప్రసంగాలు ఇవాళ కూడా కొనసాగుతాయి, అది వేరే విషయం. 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు, ఈలోపు బిల్లులను కూడా ప్రవేశపెడతారు. మిత్రులారా, ఇక్కడ మనం చూడవలసినటువంటి రసవత్తరమైనటువంటి ఘట్టాలు ఈ అసెంబ్లీలో చాలా ఉన్నాయి. ఏమిటి అంటే బిల్లుల్ని ఏ విధంగా వీళ్ళు పాస్ చేసుకుంటారు అనేటటువంటిది, ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఒప్పిస్తారు, మెప్పిస్తారు కాంగ్రెస్ పార్టీ వారు, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎస్సీ క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం అదంతా పక్కన పెడితే, ప్రతిపక్షం నుంచి ఎదుర్కోవడానికి అంటే ప్రతిపక్షం విమర్శలు చేయడానికే ఉంటుంది, ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీయడానికే ఉంటుంది, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇది సహజంగా జరిగేది. కాబట్టి వెంటనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగం అనంతరం సభ మర్నాటికి వాయిదా పడినప్పటికీ కూడా అక్కడ తన పార్టీ లెజిస్లేచర్ పార్టీ సభ్యులందరినీ, అందరు ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని అందరినీ కూడా కూర్చోబెట్టి రేవంత్ ఒక క్లాస్ తీసుకున్నాడు. ఆ క్లాసులో కీలకమైన ఏమిటి అంటే, మీరు అందరూ కూడా ఒక్కొక్క మంత్రి 5-6 ఎమ్మెల్యేలను తీసుకోండి, ఒక గ్రూప్గా ఏర్పడండి, మంత్రి వాళ్ళకన్నిటికీ కూడా అప్డేట్ చేయండి ఎమ్మెల్యేలకి. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఏ విషయం మీద ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో ముందే దానికి సంబంధించినటువంటి స్టడీ అంతా చేయండి, అధ్యయనం చేయండి, కన్సర్న్ మినిస్టర్ని కలవండి, సంప్రదింపులు చేయండి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేదాకా ఎవ్వరూ ఎక్కడికి కదలడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు ఏమేం ప్రశ్నలు వేస్తారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, దానికి ఏమేం సమాధానాలు చెప్పాలి, ఎవరెవరు చెప్పాలి, అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్డ్గా ఉండండి.
సర్వసన్నద్ధంగా ఉండండి, మొత్తం సమస్తమైన ఆయుధాలని నూరండి, వరల్లో పెట్టండి, మంచి బ్రహ్మాండంగా అస్త్ర శస్త్రాలతో మీరు అసెంబ్లీలో కూర్చోండి అని చెప్పి అందరికీ కూడా క్లాస్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది మామూలు విషయం కాదు. ఇంకొకటి, అసలు అసెంబ్లీలో ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో సాధారణంగా మాస్టారు చెప్తాడే అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకొని, ఇగో నువ్వు ఇన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యావు, నీ మీద ఇగో హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తాను, లేకపోతే మీ పేరెంట్స్కి చెప్తాను, అది ఇది అని చెప్తారే. అలాగా పార్లమెంట్లో కూడా అలాగే అది అటెండెన్స్ తీసుకుంటారు పార్టీలకు సంబంధించినటువంటి విప్పులు. ఇక్కడ కూడా తీసుకుంటాము, మీరు తప్పనిసరిగా అటెండెన్స్ ఉండాలి, సంపూర్ణమైనటువంటి అటెండెన్స్ ఉండాలి అని చెప్పేసి మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా ఆదేశించాడు రేవంత్ రెడ్డి. అంటే అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రిపరేషన్ వేరు, బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రిపరేషన్ వేరు, చాలా సర్వసన్నద్ధంగా రావాలి, అది వేరే విషయం. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అధికార పక్షం ముఖ్యంగా. ఆల్రెడీ 15 నెలలు గడిచిపోయాయి కదా. సో ఈ 15 నెలల్లో నువ్వు ఏం పొడిచావు, ఏం పీకేవని అవతల వాళ్ళు అడుగుతారు కదా, ఒక్కొక్క ప్రశ్న వేస్తారు కదా. అంటే ఏ రంగాల్లో, ఏ పథకాల్లో, ఏ కార్యక్రమాల్లో ఏ ప్రశ్నలు వేసే అవకాశం ఉంది, మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఏ రంగాల్లో వాళ్ళు ప్రశ్నలు వేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది ముందుగానే గుర్తించి ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్ని వాటి మీద మీరు జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పేసి ఆయన చెప్తే, నిన్న అసెంబ్లీకి రెండోసారి మొత్తం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి వచ్చినటువంటి కేసీఆర్, చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కూడా ప్రసంగం తర్వాత బయటకు వెళ్ళి ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయన పార్టీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని అందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఆయన తమ పార్టీ నాయకులకి అందరికీ కూడా ఆయన మరో రకంగా క్లాస్ పీకాడు అనమాట. అంటే చూడండి, రెండు పక్షాలు, ఇక బీజేపీ వాళ్ళు కూడా 7-8 మందే ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏ రకంగా ఉండొచ్చు. బీఆర్ఎస్కి మనం ఎంత మద్దతుగా ఉండాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం బీఆర్ఎస్తో పాటు మనం అక్కడ ఉండాలి, ప్రభుత్వాన్ని బోనెక్కించడంలో బీఆర్ఎస్కి అండగా నిలబడాలనేటటువంటి నిర్ణయం బీజేపీ ఎలాగో తీసుకునే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కూడా రెండు రకాల పాత్ర పోషించాలి. ఒకటి, డిఫెన్స్లో పడినప్పుడు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి. డిఫెన్స్లో పడడం అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏ ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలో మీరు ఏం చేశారు గతంలో. ఉదాహరణకి ఎస్ఎల్బీసీ వ్యవహారం మీరు ఎందుకు సరిగ్గా చేయలేదంటే, నువ్వు 10 ఏళ్ళు ఏం పొడిచావు, నువ్వు చేయలేకపోవడం వల్లే కదా, నువ్వు పూర్తి చేయలేకపోవడం వల్లే కదా ఈ దుర్ఘటన జరిగిందని వాళ్ళు అనొచ్చు. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడినా, మేడిగడ్డ గురించి మాట్లాడినా, ఈ దేని గురించి మాట్లాడినా అటు తిప్పి ఇటు తిప్పి ఈ ప్రభుత్వం ఏం పని చేయటం లేదు అని ఒక్క మాట అంటే నువ్వు 10 ఏళ్ళు ఏం పని చేసావని వాళ్ళు అనొచ్చు. సో ఇట్లాగా ముందుగానే ఊహించి వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ని ఏ విధమైనటువంటి ఎరకాటంలో పెట్టే అవకాశం ఉందో ముందుగానే మనం ఆ ఏరియాలను గుర్తించి దానికి ఏం సమాధానం చెప్పాలి, ఎంత అటాకింగ్ మూడ్లో ఉండాలి. వాళ్ళు అనుకుంటారు మనం అఫెన్సివ్ మూడ్లో ఉండాలని, వీళ్ళు కూడా అనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మనం అఫెన్సివ్ మూడ్లో ఉండాలి, డిఫెన్స్లో పడిపోకూడదు అని చెప్పి. సో అందుకనే కేసీఆర్ గారు తమ పార్టీ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా ఆయన కూడా క్లాస్ తీసుకున్నాడు. ఎలా ఉండాలి, ఏ ఎత్తుగడలు అనుసరించాలి, ఏ వ్యూహాలు అనుసరించాలి, ఏమిటి అనేటటువంటిది. మొత్తానికి మిత్రులారా, ఈ అసెంబ్లీ సమావేశాలు ఆఫ్టర్ 15 మంత్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 మంత్స్ తరువాత జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి దీని మీద చాలా గరం చర్చలే ఉంటాయండి. చర్చలతో పాటు తీవ్రమైనటువంటి వాదోపవాదాలు ఉంటాయి, విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇక యుద్ధభూమిని తలపించేటటువంటి రీతిలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇందులో ఎవరిది పై చేయి అవుతుంది? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఆ లేదా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ఆ? బీఆర్ఎస్కి అండగా ఉన్నటువంటి బీజేపీనా? ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి నాయకులు, రేవంత్ మీద తొడగొట్టి మాట్లాడగలిగేటటువంటి నాయకులు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, ఎంపీల రూపంలో ఉన్నారు, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, వీళ్ళంతా కూడా. అందుకనే ఇక్కడ బీఆర్ఎస్ఏ కీలకం అన్నమాట.
అది మిత్రులారా, ఈ సమావేశాలు ఇంత కీలకంగా ఉన్నాయి, చాలా రసవత్తరంగా జరగబోతున్నాయి, యుద్ధ వాతావరణాన్ని మరిపించబోతున్నాయి. ఎవరు ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రాలు ఈ యుద్ధంలో ప్రయోగిస్తారు, ఏ విధమైనటువంటి కత్తులు నూరుతున్నారు, ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు ఏంటేటటువంటిది మనకి వాళ్ళ పార్టీల లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ మాట్లాడినటువంటి మాటల ద్వారానే మనకు అర్థమవుతుంది. ఓహో, ఏదో మొత్తానికి ఒక యుద్ధమే జరగబోతుందన్నమాట అనేటటువంటిది. చూద్దాం ఎలాంటి యుద్ధం జరుగుతుందో. ఈ యుద్ధంలో కత్తులు కటార్లు ఉండకపోవచ్చు, కానీ మాటలు అంతకు మించినటువంటి పదునైన ఈటెల్లాగా, అణుబాంబుల్లాగా, అస్త్రాల్లాగా ప్రయోగించుకోవచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మరి కాంగ్రెస్ తన బిల్లుల్ని పాస్ చేయించుకొని వాటికి చట్టరూపాన్ని కల్పించి తన ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని అక్కడ పెట్టి తమను తాము ఆత్మరక్షణ చేసుకొని ప్రతిపక్షం దాడి నుంచి తమను తాము రక్షించుకుని నిలబడుతుందా, లేకపోతే అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టి బీఆర్ఎస్ నాయకులు పైచేయి సాధిస్తారా ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో మనం చూడబోతున్నటువంటి గొప్ప పొలిటికల్ డ్రామా అండ్ సినిమా ఎక్సైటింగ్ మూవీ అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.